ప్రైజ్ ది లార్డ్. అందరికీ క్రీస్తు నామం పేరిట శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ శుభములు మీ అందరికీ ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. అండ్ Mesh of Faith churches, all Mesh of Faith churches is praying for you. And from all the Mesh of Faith churches, we wish you a happy Christmas around the globe and the world. And also, we send you the greetings of Christmas. క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తూ ఈరోజు యేసు ప్రభు పుట్టుకకు 10 కారణాలు, 10 విషయాలు ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. త్వరగా నేను చెప్పుకొని వెళుతూ ఉంటాను. రాసుకోగలిగిన రాసుకోండి, నేర్చుకోగలిగిన నేర్చుకోండి, వినండి, షేర్ చేయండి. అనేక మందికి ఈ వర్తమానం షేర్ చేయండి. మీరు ఎవరికైతే ఈ వర్తమానం పంపిస్తారో వారి వాక్యాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయాలని ప్రభు పేరిట నేను కోరుచు ఉన్నాను. యేసు ప్రభు పుట్టుకు 10 కారణాలు. ఆల్రెడీ ముందు ఎపిసోడ్స్లో యేసు ప్రభు పుట్టాడు అనడానికి ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి. అవి సాక్ష్యము అని మీకు చెప్పడానికి క్రీస్తు శకం ఏ గ్రంథాలలో ఉంది, మహాభారతంలో క్రీస్తు శకం, వేదముల్లో క్రీస్తు శకం, పోతన భాగవతంలో క్రీస్తు శకం ఎందుకు వాడారు అనేటువంటి కాన్సెప్ట్ మీకు చెప్తూ యేసు ప్రభు పుట్టాడు అనడానికి క్రీస్తు శకం వారు వాడారు కాబట్టి క్రీస్తు ఉన్నాడు అనడానికి ఒక రుజువు. రెండవది, మరి భవిష్య పురాణంలో ఈసా మసీహా ఒక ఆయన కన్యకు పుడతాడని చెప్పేసి భవిష్య పురాణం హైందవ వాజ్మయంలో ఉంది. ఈ హైందవ గ్రంథాలలో ఈసా మసీహా అంటే యేసు ప్రభు ఒక ఆయన పుడతాడు, కన్యకు పుడతాడు అని ఉంది. మరి హిందూ గ్రంథాలలో ఎక్కడ ఈ యేసు ప్రభు పుట్టాడు, ఎక్కడ ఈసా మసీహా ఆయన ఉన్నాడు, ఆయన కన్యకు పుట్టినట్టు ఎక్కడ మీరు చెప్తారు? ఇవి చాలా గ్రంథాలలో ఉన్నాయి. కాబట్టి ప్రభు పిల్లరా, యేసు పుట్టాడు అనడానికి చాలా ఆధారాలు. అయితే ఈరోజు నేను చెప్పేటువంటి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని రెఫరెన్సెస్, కారణాలు మీకు చూపిస్తాను. ఎందుకంటే బైబిల్ని లోతుగా పరిశీలన చేసినప్పుడు చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. యేసు ప్రభు పుట్టాడు, ఈ విశ్వంలో ఉన్నాడు. కానీ యేసు ప్రభు పుట్టక ముందే ఉన్నవాడు. మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభు వారు మరియమ్మ గర్భాన పుట్టక ముందే ఉన్నవాడు. ఇది పాయింట్ నోట్ చేసుకోండి. చాలా మంది కన్యక ఎలా పుట్టాడని, మరి మరియమ్మ ఎలా పుట్టింది? మరియమ్మ గారు ఎలా పుట్టారు? మరియమ్మ కంటే ముందు 42 తరాలు ఉన్నాయి. ఆ తరాలన్నీ మనం పెడితే చాలా మంది మనుషులు ఉన్నారు, ఆదాము దాకా వెళ్ళిపోతున్నారు. కాబట్టి యేసు ప్రభు వారి కంటే ముందు చాలా మంది పుట్టారు. నేను వస్తాను, ఒక పాయింట్ వస్తాను. కాబట్టి యేసు ప్రభు పుట్టాడంటే ఆయన మానవ రీతిగా పుట్టాడు. ఒక మానవుడుగా ఈ భూమి మీదకి రావడానికి ఒక రీజన్ ఉంది, కొన్ని రీజన్స్ ఉన్నాయి. అందుకని ఆయన మానవ అవతారంలో వచ్చాడు. మరి అప్పుడు మరి పాత నిబంధనలు ఎలా ఉన్నాడు? యెహోవా వాక్యంగా ఉన్నాడని ఇంతకు ముందు ఎపిసోడ్స్లో మనం చెప్పుకున్నాం. అలాగే మెల్కీసెదెకు క్రమంలో ఆయన వచ్చాడు అని కూడా మనం చెప్పుకున్నాం. యెహోవా దూతగా, నిబంధన దూతగా ఆయన భూమికి వచ్చినట్లుగా ముందు మనం చెప్పిన వర్తమానంలో మనం నేర్చుకున్నాం. ఈరోజు యేసు ప్రభు పుట్టడానికి 10 కారణాలు ఏంటో ఒకసారి మనం త్వరగా ఆలోచన చేద్దాం. బైబిల్ ఉన్న వారు చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 48:16. మొట్టమొదటికి ఇక్కడ ఏం రాయబడిందంటే, అక్కడ ఆది పుట్టిన కాలం మొదలుకొని అక్కడ ఉన్నవాడను అని అంటాడు. ఇక్కడ అనంటూ ఇక్కడ ఏం చెప్తాడంటే, ఆది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇది ఈయన చెప్తున్నాడు, యెహోవాయు
ఆయన ఆత్మయు నన్ను పంపెను అంటాడు. ఎవరండి ఇక్కడ? యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. యెహోవా ఆత్మ నన్ను పంపెను. ముగ్గురు ఉన్నారు ఇక్కడ. యేసు ప్రభు ఎప్పుడు ఉన్నాడంటే ఆది పుట్టిన కాలములోనే ఉన్నవాడు యేసు ప్రభు. అందుకని ఇక్కడ ఏం చెప్పు, ఆది పుట్టిన కాలం మొదలుకొని అక్కడ ఉన్నవాడను అని చెప్తూ యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అంటాడు. యెహోవాయు ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ, యెహోవా పరిశుద్ధాత్మ దేవుడు కలిపి యేసు ప్రభుని పంపారు. అంటే ఈయన ఆది పుట్టిన కాలములోనే ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు పుట్టాడా? ఉన్నాడా? ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఈ పాయింట్ నేను ఎందుకు చెప్పానంటే ఆది పుట్టినప్పుడే ఉన్నాడు ఆయన. అప్పుడు పుట్టుక అయింది. ఆదిలోనే, ఈ ఆది పుట్టినప్పుడే ఆయన పుట్టాడు, లేకపోతే ఉన్నాడు. పుట్టాడు అంటే ఉన్నాడు. అప్పుడేమంటాడు? యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అన్నాడు. కాబట్టి ప్రభుని పిల్లరా, ఆది పుట్టినప్పుడే ఉన్నవాడు యేసు ప్రభు. అందుకే ఆయన జన్మ సృష్టికి ముందే ఉంది. ఆయన సృష్టింపబడిన వాడు కాదు. ఆయన ఎలా ఉన్నాడంటే ఈ భూమి మీద ఏది లేనప్పుడు ఉన్నవాడు. ఆది పుట్టక ముందు, అంటే ఈ లోకంలో ఏది లేనప్పుడు ఆయన ఉన్నవాడుగా ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు నిరంతరము ఎక్కడైనా ఎప్పుడైనా ఏ కాలంలో అయినా ఉన్నవాడైనా. అందుకే నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు యేసు ప్రభు. అందుకే ఆది పుట్టిన కాలంలో నేను ఉన్నవాడను. యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను. ఎందుకు పంపారు? భూమి మీద ఒక పర్పస్ ఉంది. ఆ యొక్క పర్పస్, ఆ కారణానికి యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను అన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారిని పంపారు అని రాయబడు. అని ఎందుకు పంపబడ్డారు? మీరు చాలా రెఫరెన్సెస్ బైబిల్లో చూసుకోవచ్చు. అపోస్తలుల 3:25లో, అపోస్తలుల 3:26 వచనాలు ఏమంటారంటే దుష్టత్వమును మళ్లించుటకు అన్నాడు. యెహోవాయైన ఆత్మ ఎందుకు పంపించింది యేసు ప్రభు వారిని? దుష్టత్వమును మళ్లించాలి. చాలా మంది దుష్టులుగా ఉన్నారు, వాళ్ళ దుష్టత్వాన్ని మళ్లించాలి. ఈరోజు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోరు? నీ దుష్టత్వమును మళ్లించడానికి, నీ దుష్టత్వం నుంచి బయట రావడానికి యేసు ప్రభు నమ్ముకోవాలి. నువ్వు దుష్ట సాంగత్యం చేయమని దుష్టుడిగా ఉన్నమని కాదు. ఆయన పుట్టాడు ఆది కాలములో, ఆది పుట్టినప్పుడు ఆయన ఉన్నాడు. ఉండి మనందరినీ కూడా దుష్టత్వం నుంచి మళ్లించటానికి ఆయన సృష్టిలో పుట్టినవాడుగా, సృష్టిలో ఉన్నవాడుగా మనకు కనిపిస్తాడు. రెండోది, ఇంకొక మనం రెఫరెన్స్ కాదు. రెండోది సామెతల గ్రంథం 8వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 24వ వచనం. అక్కడ ఏమంటాడంటే ప్రవాహ జలములు లేనప్పుడు, ఊటలు లేనప్పుడు, సృష్టి ఏది లేనప్పుడు నేను పుట్టి తిని అన్నాడు. ఎవరు పుట్టారు? నేను పుట్టి తిని అన్నాడు. పుట్టాడంటే అర్థం ఏంటి? జన్మించాడు అని అర్థం వస్తుందా? ఇక్కడ ఆయన పుట్టి తిని అని అన్నాడు. అర్థం ఏంటంటే ప్రవాహ జలములు లేనప్పుడు, అగాధ జలములు లేనప్పుడు, మానవుడు లేనప్పుడు, ఎవరు ఈ విశ్వములో పుట్టలేనప్పుడు ఆయన ఉన్నవాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? నేను పుట్టి తిని అన్నాడు. ఇక్కడ పుట్టనంటే ఈ క్రియేటెడ్ హిమ్సెల్ఫ్. ఆయన తనంత తాను సృష్టించుకున్నాడు. ఆయన తనంతట తాను ఉన్నవాడు. ఇలా చాలామంది యేసుప్రభుని ఎందుకు అంగీకరించలేకపోతున్నారంటే కొంతమంది యేసుప్రభు ప్రవక్త, కొంతమంది ఏమనుకుంటారంటే అందరి దేవుడు ఒక దేవుడు అంతే. కానీ ప్రాబ్లం ఎక్కడంటే యేసుప్రభు మీ అన్ని దేవుడి కంటే మా దేవుడు గొప్ప అనేటప్పుడు కాలం మండిపోతుంది. దేవుడు ఒక్కడే అని చెప్తారు, కానీ ఆ దేవుడు ఎవరని తెలిసి చెప్పరు. సృష్టికర్త అయిన దేవుడు యేసుప్రభు వారు ఆయన ఎప్పుడున్నాడు? ప్రవాహ జలములు లేనప్పుడు, నీటి ఓటలు లేనప్పుడు,
ఆయన ఉన్నాడు. ఆ ఉన్న శబ్దమే, ఆ ఉన్న విధానమే నేను పుట్టి తిని అన్నాడు. ఇందాకేమన్నాడు? ఆది పుట్టినప్పుడే నేను ఉన్నాను. రెండోది, ప్రవాహ జలములు లేనప్పుడు నేను పుట్టి తిని అంటే ఆ పరలోకమును సృష్టించకముందు, ఈ లోకమును సృష్టించకముందు ఉన్నవాడు ఎవరు అనంటే దేవుడు. ఆయన ఉన్నాడు. అందుకని నేను పుట్టి తిని అంటే అర్థం ఏంటంటే హీ క్రియేటెడ్ హిమ్సెల్ఫ్, తనంతా తను సృష్టించుకున్నాడు. ఆ సృష్టించుకున్న ఆయన ఏం చేశాడంటే, సృష్టించుకున్న ఆయన పుట్టెను అని ప్రపంచానికి తను పరిచయం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఎలాగా రెండు విషయాలు చూసాం. ఆది పుట్టినప్పుడే ఉన్నాడు. రెండోది, ప్రవాహ జలములు లేనప్పుడే ఆయన ఉన్నాడు. ఆయన పుట్టాడు. ఎందుకు పుట్టాడంటే ఈ సృష్టిని చేసి తన పోలికలో మనందరినీ చేయాలని చెప్పి ఆయన పుట్టాడు, ఆయన ఉన్నాడు అనే విషయాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా మనం ఆలోచన చేస్తే, గలాతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గలాతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని విమోచించుటకు అన్నాడు. ఆయన ఎందుకు స్త్రీ యందు పుట్టాడు? మనం దత్తపుత్రులు కావాలని. రెండవది, విమోచించాలి మన అందరినీ. అసలు స్త్రీ యందు ఎందుకు పుట్టాలండి? పురుష సంయోగం ఎరగకుండా స్త్రీ యందు ఎందుకు పుట్టాలి? ఆదికాండం 3:15 స్త్రీ సంతానము, అక్కడ నీ సంతానమునకును ఆమె సంతానమునకును, మళ్ళీ చెప్తున్నాను, నీ సంతానమునకును ఆమె సంతానమునకును. నీ సంతానం అంటే వేరు, ఆమె సంతానం వేరు. ఆమె సంతానము స్త్రీ యందు పుట్టిన సంతానం. స్త్రీ యందు అంటే యేసు ప్రభువారు స్త్రీ యందు పుట్టి ప్రత్యేకింపబడాలి. ఆయన ప్రత్యేకింపబడి స్త్రీ యందు పుట్టి అని. మరి మీరు నేను ఎలా పుట్టాం? తండ్రి వలన మనం పుట్టాం. తండ్రి అనేది యేసు ప్రభువారికి పరలోకమందున్న తండ్రే తండ్రి తప్ప భూమి మీద తండ్రి అని ఎవ్వరూ లేరు ఆయనకి. అందుకే ఆయన స్త్రీ యందు పుట్టి, మరియమ్మ గారు మరే తల్లి అంటారు. ఆమె ఆయన గురించి సిలువేసినప్పుడు అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నాడు. ఆయన అప్పగించాడు. కొన్నిసార్లు నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు? పరలోకమందు నా తండ్రి చిత్తం నెరవేర్చేవారే నాకు తల్లిదండ్రులు అన్నట్టుగా మాట్లాడతాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే ఆయన స్త్రీ యందు పుట్టాడు. మరియ గారు తల్లిగానే ఉన్నారు తప్ప ఆయన ఒక ప్రత్యేకమైన జన్మ స్త్రీ యందు పుట్టి అనేటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేసి, స్త్రీ యందు పుట్టే మనం దత్తపుత్రులు కావాలని మనందరి దత్త తీసుకుని ఆయన బిడలుగా ఉండాలని దేవుని యొక్క ఆకాంక్ష. దత్తపుత్రులుగా చేసుకుని విమోచించాలి. నిన్ను ధర్మశాస్త్రం నుంచి, పాపము నుండి, శాపము నుంచి నిన్ను విమోచించాలి ఆయన. అందుకే ఆమె సంతానం స్త్రీ సంతానముగా ఆయన భూమి మీదకి వచ్చి శిలువ మ్రానుకి వ్రలాడుబడి మనందరినీ పవిత్రపరచాలనే ఉద్దేశంతో ఆయన స్త్రీ యందు పుట్టి అనేటువంటి విషయం మనకు కనిపిస్తుంది. ఆయన స్త్రీ యందు పుట్టి 3 నేర్చుకున్నాం. ఒకటి, ఆది పుట్టిన కాలంలో ఉన్నట్టుగాను. రెండవది, ప్రవాహ జలములు లేనప్పుడుగా పుట్టినట్లుగాను. మూడవది, ఆయన స్త్రీ యందు మాత్రమే పుట్టాడు అనేటువంటి విషయాన్ని మన జ్ఞాపకం. నాలుగవదిగా యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం చేత, యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం చదివితే, నేను సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టి తిని అంటాడు. ఆయన పుట్టుకలో 4వ కారణం ఏంటంటే సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టాడట. ఈ సత్యము, నేనే మార్గము సత్యము అన్నాడు. ఈ భూమి దేశంలో చాలా మంది పుట్టారు, కానీ సత్యవర్తనులు, సత్యముగా జీవించిన వారు లేరు. యేసు ప్రభు అన్నాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరిని స్థాపించగలరు? నేను సత్యం, నేను చెప్పే మాటలు సత్యం, నేను తండ్రి యొద్ద నుండి వచ్చింది సత్యం, మళ్ళా తండ్రి యొద్దకు వెళ్ళడం సత్యం, అన్నీ సత్యమే. కాబట్టి ఆ సత్యమును మీకు తెలియపరచడానికి భూమి మీదకి వచ్చాడు. పిల్లలు సత్యం అనగానేమి అంటాడు. సత్యం తెలియదు వాళ్ళకి. గవర్నర్ అయి ఉండొచ్చు కానీ సత్యం తెలియదు.
అందుకే యేసుప్రభువు సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని అంటాడు. అక్కడ నువ్వు రాజువా అని అంటే నేను రాజునే, కానీ నువ్వన్నట్టు నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. ఈ లోకంలో రాజ్యం స్థాపించడానికి రాలేదు. ఈరోజు యూదులందరూ ఈ సెక్యులర్ అంటే లోకానుసారమైనటువంటి రాజ్యం చూస్తున్నారు. ఆ యేసుప్రభువు ఏమన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. చాలామంది లోకంలో ఎన్ని సంపాదించుకుంటారు. యేసుప్రభువు అన్నాడు, ఈ లోకంలో నాకు సంబంధం లేదు. ఈ లోకంలో ఏది దేవుని రాజ్యానికి ఇది కాదండి. అందుకే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. కాబట్టి సత్యమును గురించి సాక్ష్యము చుట్టకు పుట్టాడు ఆయన. ఈరోజు మనం సత్యాన్ని చెప్పాలి. చాలామంది ఈ సత్యాన్ని వినకుండా, సత్యమును గ్రహించకుండా చాలామంది భూమి మీద బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. సత్యం తెలియదు, నిజం తెలియదు, యథార్థత తెలియదు, దేవుని యొక్క ఉనికి తెలియదు, దేవుని కాన్సెప్ట్ తెలియదు. ఆ సత్యము అంటే సత్యానికి నిజానికి కొన్ని తేడాలు ఉంటాయి. నిజం అనేది కొన్ని మారిపోవచ్చు, కానీ సత్యం అనేది మారదు. నిజం అంటే నువ్వు విన్నది నిజం, కానీ కొంతసేపటికి ఆ నిజం మారిపోవచ్చు, అది అబద్ధం అయిపోవచ్చు. కానీ సత్యం ఎన్నడూ మారదు. మారనది సత్యం. ఆ సత్యమే యేసుప్రభువు, మార్పు లేనివాడు. అందుకే నేనే మార్గమును సత్యమును జీవమునని సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకి లోకమునకు నేను పుట్టాను అన్నాడు. కాబట్టి ప్రభువుని పిల్లరా, యేసుప్రభువు పుట్టాడంటే అర్థం ఏంటంటే సత్యమును గురించి. క్రిస్మస్ అంటే ఏంటి? నువ్వు సత్యమును ప్రకటించే, సత్యములో బ్రతుకు. ఇది దేవుడు కోరుకున్నటువంటి క్రిస్మస్. ఐదవదిగా చూద్దాం. ఐదవదిగా మనం ఆలోచన చేస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడంటే మనుష్యులు పోలికగా పుట్టి అన్నాడు. యేసుప్రభువు ఎలా పుట్టారండి? ఐదవదిగా మనుష్యుల పోలికగా పుట్టి అన్నాడు. ఎలా పుట్టాడు? మనుష్యుల పోలికగా పుట్టి. బైబిల్లో కొన్నిసార్లు వాడిన పదజాలం మనుష్య కుమారుడు పోలిన అని ఉంటుంది. పాత్రలో చాలామంది కనిపించిన మనుష్య కుమారుడు పోలిన అంటాడు, దేవుని కుమారుడు పోలిన అంటాడు. బైబిల్ కాన్సెప్ట్ మీరు ఆలోచన చేస్తే ఆయన మనుష్య పోలికగా పుట్టి మనుష్య కుమారుడు అని పిలువబడ్డాడు. అందుకే మనుష్య పోలికగా పుట్టి. ఎందుకు మనుష్య పోలిక పుట్టాడు? మొదటి కొరింథీ 15వ అధ్యాయం 48-49 వచనాలు చదివితే, మొదటి కొరింథీ 15వ అధ్యాయం 48-49 వచనాలు మీరు చదివితే, మట్టి నుండి పుట్టి ఈ మట్టి నుండి పుట్టినవాడు ఈ లోక స్వభావం ఉంటుంది, కానీ పరలోక సంబంధిగా వచ్చి ఆయన మనుష్య పోలికగా పుట్టి మనందరినీ పరలోక సంబంధి పోలికగా మార్చటానికి ఆయన యేసుప్రభువు పుట్టాడు. ఆయన మనుష్య పోలిక ఎందుకు పుట్టాడు? నిన్ను పరలోక సంబంధి పోలికగా మార్చడానికి ఆయన పుట్టాడు. ఈరోజు చూడండి, బ్లాక్ వైట్ ఉన్నారు, రకరకాల పర్సన్స్ ఉన్నారు, కానీ వారందరినీ పరలోక సంబంధులుగా మార్చటానికి ఈ భూమి మీదకి ఆయన మనుష్య పోలికగా పుట్టి నిన్ను నన్ను కూడా ఆయన పోలికగా చేయటానికి, పరలోక సంబంధిగా చేయటానికి యేసుప్రభువు భూమి మీదకి వచ్చారు. ఈరోజు చాలామంది మత మార్పిడి చేసేస్తున్నారు, మతం మార్చేస్తున్నారు అంటున్నారు. మేము ఎవరిని మార్చమండి, ఎవరిని మార్చలేము కూడా. ఒక వ్యక్తిని మతం అనేది లేకపోతే వాడి హృదయాన్ని మనం మార్చలేం. వాడు ఎప్పుడు మారుతాడు? వారిలో క్రీస్తు సారూప్యం వస్తే వాడు మారుతాడు. క్రీస్తు ప్రేమ వారిలో గుర్తు మారుతాడు. కఠినాత్ముడైనా మారిపోతాడు. ప్రభువుని పిల్లలు, యేసుప్రభువు మనుష్య పోలికగా పుట్టి ఒక మనుష్యుడిగా, ఒక సామాన్యమైన మనుష్యుడిగా వచ్చి మనందరి పరలోక పోలికగా మార్చటానికి ఒక మట్టి నుండి పుట్టిన ఆదాములాగా, రెండవ ఆదాముగా ఆయన భూమి మీదకి వచ్చి జన్మించి మనుష్య పోలికగా పుట్టెను అనేటువంటి విషయం మనం గమనించవచ్చు. చాలామంది మరే కంటే ముందే ఆయన పుట్టాడు, ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. మనుష్య పోలికగా పుట్టి పరలోక సంబంధిగా మార్చడానికి యేసుప్రభువు వచ్చాడు.
ఇంకా ఈరోజు చాలామంది మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా, ఆయన పోలికలో రాకుండా ఇంకా లోకంలో చూస్తున్నారు. క్రిస్మస్ అంటే నువ్వు పరలోక సంబంధిగా మార్చబడడమే క్రిస్మస్. ఈ లోకంలో పరలోక సంబంధిగా ఉండడానికి యేసు ప్రభువారు పుట్టెను అనే విషయాన్ని గమనించాలి. ఆ రోజుగా మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 3:16 యోహాను సువార్త 3:16 మనం చదివి, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచవలనని. ఆ రోజు మన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి. ఎలా పుట్టాడు యేసు ప్రభు? అది పుట్టుకలో 6వ కారణం ఏంటంటే అద్వితీయ కుమారుడు అన్నాడు. ద్వితీయుడు ఇంకా లేడు అవడం, ఇంకొకడు ఎవడు లేడు, ఇంకొకడు ఏ కుమారుడు లేడు, ఇంకా ఈయనొకడే అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసు ప్రభు వారు మీరు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసాన్ని చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచి ప్రతివాడు అంటాడు. యోహాను సువార్త 1:14 ఆయన అద్వితీయ కుమారుని మహిమ అంటాడు. అద్వితీయ కుమారుడు మహిమ కనుగొట్టింది. ఈ అద్వితీయ కుమారుడు ఎవరండి? మహిమలో ఉండి వచ్చినటువంటి వారు. ఇప్పుడు ఆయన ద్వారా మనం మహిమను చూస్తాం. ఆ మహిమనివ్వటానికి అద్వితీయ కుమారుడుగా, అంటే ద్వితీయుడు కాని ఒకే ఒక్కడుగా ఆయన కుమారుడుగా, అద్వితీయ దేవుని కుమారుడుగా ఆయన పుట్టి అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఎందుకు అద్వితీయ కుమారుడు అంటే ఆయన తప్ప వేరొక విధానం లేదు పరలోకి వెళ్ళడానికి. నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అంటాడు. అద్వితీయ కుమారుడిగా పుట్టిన విశ్వాసం ఉంచితేనే నువ్వు పరలోకి వెళ్తావు. కాబట్టి ప్రభువుని పిల్లరా, ఈరోజు మనం గమనించవలసింది ఏంటంటే అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు మీరు విశ్వాసం ఉంచాలి. యోహాను సువార్త 6 ఉంటుంది, యేసు ప్రభుని విశ్వసించుట తండ్రి చిత్తము అంటాడు. కుమారుని చూసి ఆయన విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందితే నా తండ్రి చిత్తం అంటాడు. అద్వితీయ కుమారుడుగా పుట్టిన విశ్వాసం ఉంచితే నిత్యజీవం. ఇప్పుడు ఎందుకు అద్వితీయ కుమారుడు వచ్చాడు? నిత్యజీవం నీకు ఇచ్చి ఆయన మహిమలో నేను ఉంచాలని యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. ప్రభువుని పిల్లరా, అద్వితీయ కుమారుడు ఒకే ఒక్కడు ఈ భూమి మీదకి వచ్చాడు. 7వదిగా మనం ఆలోచన చేస్తే లూకాసు వార్త 2:1 లూకాసు వార్త 2:1 రక్షకుడుగా పుట్టాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరండి? రక్షకుడు. మొదటి యోహాను పత్రికలో లోక రక్షకుడుగా ఉండుటకు ఆయన పంపబడెను, లేక ఆయన ప్రత్యక్షమాయను అనేటువంటి విషయం మనకి. లోక రక్షకుడుగా పుట్టాడు. లోక అంటే ఒక దేశానికి కాదని, ప్రపంచానికి లోక రక్షకుడుగా పుట్టాడు. అపోస్తలుల కార్యాలు 13:23 దేవుడు తన వాగ్దానం చొప్పున పుట్టించినది. ఈ రక్షకుడు ఎందుకు పుట్టాడు? దేవుడు వాగ్దానం చేశాడు. తన వాగ్దానం చొప్పున ఈయన పంపినట్లుగా మనం చూస్తాం. అపోస్తలులు 7:37 ప్రవక్తలో నా వంటి ప్రవక్త సహోదరులు మీకు పుట్టించునని దేవుడు చెప్పాడు. కాబట్టి యేసు ప్రభువు రక్షకుడుగా పుట్టాడు. రక్షింపనేరకు ఉన్నట్లు ఆయన హస్తము కొరచ కాలేదు. ఆయన రక్షించడానికి యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చారు. ఆ రక్షణ సంకల్పాన్ని తెలుసుకోవాలి. అందుకే సిమియోను అంటాడు, నీ రక్షణ నేను కన్నులారా చూశాను అంటాడు. సిమియోను 2:30 లూకాసు వార్త 2:30 నీ రక్షణను కన్నులారా చూసిన రక్షకుడిగా పుట్టాడు. కాబట్టి ప్రభువుని పిల్లలు మీరు గమనించవలసింది ఏంటంటే రక్షకుడు ఎందుకంటే మనల్ని రక్షించేవాడు. ఆయన రక్షించుటకు సమర్థుడు. దానియేలు సింహబోనును రక్షించుటకు సమర్థుడు అని పిలువబడ్డాడు. ఆయన రక్షిస్తాడని రక్షించడానికి సమర్థుడు. ఆయన రక్షకుడిగా పుట్టాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసి రక్షిస్తాడు, విడిపిస్తాడు, అద్భుతంగా చేసుకుంటానని దేవుడు వాగ్దానం చేసి ఆయన రక్షకుడుగా. ఇంకా మనం 8వదిగా ఆలోచన చేస్తే మత్తయి సువార్త 2:2 యూదుల రాజుగా పుట్టాడు. యూదుల రాజుగా పుట్టాడు. ఎందుకు యూదుల రాజుగా పుట్టాడు?
రాజు ఏంటి? మనం యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభు నీకే స్తోత్రం అని పాడతాడు. యూదుల రాజు. అసలు ఎందుకు యూదా మతంలో పుట్టాలి? ఎందుకు నేను చాలాసార్లు నేను ఇశ్రాయేల్ నుంచి గొర్రెలు ఎదకి వచ్చాను అంటాడు. మరికొన్ని దగ్గర ఏమంటాడు? ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు కలవు అని మరి పదార్థం. కాబట్టి రెండు కాన్సెప్ట్లోనే యూదుల రాజుగా మీరు నోట్ చేసుకోండి. అపోస్తలుల కార్యాలు 15:13 ఒక అన్యజనుల్లో తన నామమును బయలుపరచడానికి దేవుడు ఒక జనాంగం ఎన్నుకున్నాడు. ఆ జనాంగమే ఇశ్రాయేలు జనాంగం. ఆ జనాంగం ద్వారా ప్రపంచానికి యేసుప్రభువును పరిచయం చేసుకుని ఒక వర్తమానం పంపించడానికి ఆ జనాంగం ఎన్నుకొని దేవుడు తన పరిచయం చేసినట్టుగా మనం చూస్తాం. మీరు బాగా అర్థం చెప్తారు. 13:46 వీళ్ళెళ్ళి దేవుడు స్వార్థ చెప్తున్నాడు. వాడు వెళ్ళలేదు. అన్యజనులు చాలా మంది అక్కడ ఉన్నారు. కానీ స్వార్థ చెప్తున్నాడు. యూదులు ఏం చేశారు? నిత్య జీవన అపాత్రులుగా ఎంచుకున్నారు. వాడు అప్పుడు అన్నాడు, మీరు నిత్య జీవన అపాత్రులుగా ఎంచుకున్నారు కాబట్టి మిమ్మల్ని విడిచి అన్యజనులకు వెళ్ళిపోతున్నాం అంటాడు. యూదులకు మొదటి రక్షణ వచ్చింది, కానీ వాడు నమ్మట్లేదు. వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి ఒక జనాంగముగా దేవుడు వాళ్ళు చేసినప్పటికీ వారి ద్వారమును మూసి యూదులైనటువంటి వారికి లేని భాగ్యం అనిపించాడు. యూదుల రాజు ఎందుకు పుట్టాడంటే ప్రపంచానికి ఒక సందేశం, ఒక రక్షకుడు పుట్టాడు, ఒక యూదుల రాజు పుట్టాడు. యూదుల రాజు అని అంటే అర్థం ఇది ఆత్మీయ కాన్సెప్ట్ తప్ప ఒక కాన్సెప్ట్ కాదు. యూదుల రాజు చూడండి, హేరోదు ఏం చేశాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తే అందరిని చెప్పేశాడు పిల్లలందరూ. యేసుప్రభు వారు యూదుల రాజుగా పుట్టి ఆయన అన్యజనులను సైతం తన యొక్క రాజ్యములో చేర్చుకోవాలని యేసుప్రభు వారు యూదుల రాజుగా పుట్టాడు. యోహాను సువార్త 7:42 యోహాను సువార్త 7:42 దావీదు సంతానములో పుట్టి అన్నాడు. దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి దావీదు వంశములో దావీదు సంతానములో పుట్టి యెషయా మొద్దు నుండి చిగురు పుట్టునని ఆ చిగురు అని ఒకడు కలడు. ఆ చిగురు అని వాడే యేసుప్రభు వారు. ఆయన యేసుప్రభు వారు 2 తిమోతి 2:8 అక్కడ ఏమిటంటే స్వార్థ పుట్టి మృతుల లేచిన దగ్గర నుంచి అంటాడు. అక్కడ అంటే అర్థం ఏంటంటే యేసుప్రభు వారు దావీదు సంతానం ఎందుకు పుట్టాడంటే సువార్త ద్వారా యేసుప్రభుని పరిచయం చేయడం. సువార్తలో ఆయన పుట్టుకుంది. యేసుప్రభు సువార్త అంటే ఆయన పుట్టాడు అని సువార్త, ఆయన లేపబడ్డాడు అని సువార్త. 1 యోహాను 2:25 నిత్య జీవం గురించిన వాగ్దానం చేసేటప్పుడు దావీదు సంతానములో దేవుడు నిత్య జీవన వాగ్దానం దేవుడు గలతీ 3:29 వాగ్దానం ప్రకారం మనల్ని వారసులు చేసుకోవడానికి యేసుప్రభు దావీదు సంతానంలో పుట్టాడు. గలతీ 3:13 ఆయన దావీదు సంతానంలో పుట్టి మన కోసం క్రీస్తు శాపమై అంటాడు. 3:16 ఆయన సంతానం ఎలా ఉండాలి? క్రీస్తు సంతానంగా ఉండాలని ఆయన దావీదు వంశంలో అపోస్తలుల కార్యాలు 11:34 దావీదుకు ఒక అనుగ్రహించిన వరం ఏంటంటే యేసుప్రభు పుట్టడమే ఒక వరం. దావీదుకి అనుగ్రహించాడు. యేసుప్రభు భూమి మీద పుడతాడు కాబట్టి ఆ దావీదుకి అనుగ్రహించిన వరం ఏంటంటే యేసుప్రభు. ఈ భూమి మీదకి యేసుప్రభు రావడానికి గల కారణం దావీదు సంతానంలో పుట్టి దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి యేసుప్రభు భూమి మీద పుట్టారు. ఆఖరిగా 10వ అపోస్తలుల కార్యం 3:6 ఆయన దుష్టత్వం నుంచి మళ్లించుటకు మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన పుట్టాడు. ఎందుకు పుట్టాడు? దుష్టత్వం నుండి మిమ్మల్ని మళ్లించాలి, ఆశీర్వదించాలి. అంటే మన దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే నీలో ఉన్న దుష్టత్వాన్ని తీసేసి నేను ఆశీర్వదించాలి. అదే ఆయన కాన్సెప్ట్. అందుకే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆశీర్వాదం దీవించాలి. నేను దీవించడానికే ఆయన వచ్చాడు. ఎందుకే పాట దీవించుటకే దిగి వచ్చినవయ్యా ఆయన దీవించడానికి దిగి వచ్చాడు. ఆయన నిన్ను దీవించి నీ కుటుంబాన్ని దీవించి నీకు ఒక ప్రత్యేకమైన స్థితి ఇవ్వాలని ఆయన ఆశీర్వదించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. అబ్రహామును ఆశీర్వదించి నేను ఆశీర్వదిస్తాడు.
బైబిల్లో ఎంతోమంది దేవుడు ఆశీర్వదించాడు. అలాంటి ఆశీర్వాదాలు ఈరోజు మీకు కలగాలని కోరుకుంటే 10 విషయాలు మీరు నేర్చుకోండి, షేర్ చేయండి. దేవుడు మీ అందరూ దీవించి ఆశీర్వదించును గాక. అలాగే పండుగ చేద్దామనేటువంటి ఒక క్రిస్మస్ సాంగ్ ఒకటి మేము యూట్యూబ్లో రిలీజ్ చేసి మా ఛానల్లో ఉంటుంది. మంచి పాట, ట్రాక్ కూడా పెట్టాను. నేర్చుకోండి, అనేక మందికి నేర్పించండి. ఆ పాటను మీ సంఘాల్లో పాడుకోనండి. దేవుని మహిమపరచండి. దేవుడు దీవించును గాక. ఆమేన్.